Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 13వ వచనం. As your father pities his children, so that Lord pities those who fear him. The book of Psalms chapter 103 verses 13. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో చెప్పుచున్న వాగ్దానము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని కీర్తనకారుడైనటువంటి దావీదు మహాభక్తుడు మనతో తెలియచేస్తున్నాడండి. చూడండి ప్రియులారా, తండ్రి తన పిల్లల మీద ఎంతగానో ప్రేమ, జాలి, దయ ఇవన్నీ చూపుతారు. తండ్రి తన పిల్లల ఎడల ఎన్నటికి నిరుత్సాహపడనివ్వడు. వారిని ప్రేమిస్తాడు. వారిని క్రమశిక్షణలోని మంచి మార్గంలోనికి తన పిల్లలను నడిపించుకుంటాడండి. అంతేగాని చెడు మార్గంలోనికి, చెడు అలవాట్లకు తండ్రి ఎట్టి పరిస్థితుల్లో తన పిల్లలను చెడు అలవాట్లకు బానిసగా అవ్వనివ్వడు. వారిని జాగ్రత్తగాను కంటికి భద్రంగా కాచి కాపాడతారండి. మరి అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన ఎడల జాలిపడి, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అపరాధాలు చేసినా అయినప్పటికీ దేవుడు మన ఎడల జాలి చూపిస్తున్నాడు, మనలను ప్రేమిస్తున్నాడండి. మనకు తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మన ఎడల తన జాలిని మన ఎడల చూపుతున్నాడండి. చూడండి ఎంత మంచి దేవుడు. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే మనము జ్ఞానం కలిగిన వారముగాను, చెడు అలవాట్లకు లోనవ్వకుండా మంచి లక్షణాలను కలిగి ఉండే బిడ్డలంగా జీవిస్తాము. తండ్రికి బిడ్డలంగా మనం అందరము మంచి మార్గంలోనికి దేవుడు మనలను నడిపిస్తూ మంచి జ్ఞానం కలిగిన వారులుగా దేవుడు మనందరికీ తన కృప, జాలి, దయ దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. అందుని బట్టి నీకు వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ లోకంలోనూ తల్లిదండ్రుల పట్ల పిల్లలు భయం లేని వారుగా, భక్తి లేని వారుగా జీవిస్తున్నారు. తమకి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవా, దయచేసి వారందరినీ క్షమించండి. వారికి మారు మనసును దయచేసి తల్లిదండ్రులు వారి మీద జాలి చూపే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. వారిని క్షమించి గుణము వారికి దయచేయండి ప్రభా. తండ్రి తన కుమారుల ఎడల జాడిపడినట్లు యెహోవా తన యందు జాలి చూపమని, తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి చూపుతానని వాగ్దానం చేసిన దేవుడవు నీవే కదయ్యా. దయచేసి మా ఎడల జాలి చూపించండి. ఈ లోకంలో జీవిస్తున్న మేము, పాపంలో పడిపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తి నీ మార్గంలోనికి, నీ సత్యమైన నిత్యమైన నిత్య రాజ్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుకున్నామని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.